విశ్వాన్ని మెడపట్టుకొని బెదిరించడంతో భద్రావతికి చాలా కోపం వచ్చి రామరాజు మర్యాదగా బయటికి రారా అని చెప్పేసి అయితే రామరాజుని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు బయటకు వచ్చి ఏంటి అలా అరుస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న భద్రావతి అయితే ఏంట్రా మా విశ్వాన్నే పీక పట్టుకొని మరీ బెదిరిస్తావా, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ వస్తే ఇకసారి పీక పట్టుకోవడం కాదు పైకే లేపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం అలాగనే పెంచావు కదా వాడిని, అందుకే వాడు అలా తయారయ్యాడు, మీ పెంపకం వల్లే వాడు ఇలా తయారయ్యాడు అని చెప్పేసి అయితే రామరాజు అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రావతి మాత్రం నీ కొడుకులను ఏమైనా నువ్వు సవ్యంగా పెంచాను అనుకుంటున్నావా ఏంటా, నీ కొడుకులు కూడా అలాగనే ఉన్నారు, అది చూసుకో ముందు. నీ పెద్ద కొడుకు ఏదో బుద్ధిమంతుడు అనుకుంటున్నావేమో, నీ పెద్ద కొడుకు కూడా ఒకరిని ప్రేమించాడు, వాడు తాగేసి రోడ్ల మీద పడి ఉంటే నీ కొడుకులు ఇద్దరు, మిగతా 2 కొడుకులు ఉన్నారు కదా, ఆ 2 కొడుకులు వాడిని లాక్కొని వచ్చి ఇంట్లో పెట్టారు, ఆ విషయం నీకు తెలియదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఈ విషయం నాకు తెలియదే అని చెప్పేసి అయితే రామరాజు అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం అవును ఈ విషయాలన్నీ నీకు ఏమీ తెలియకుండా ఇంట్లో ఎంతగా నాంచేస్తున్నారు, ఆ విషయాలు నీకు తెలిస్తే ఇంకా ఎప్పుడో ఏమీ అనే ఉండేవాడివే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి నానా మాటలు అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే తలదించుకుంటూ ఉంటాడు. నా పెంపకం కోసం మాట్లాడుతున్నావు, నీ పెంపకం ఒక్కసారి ఎలా ఉందో వాళ్ళందరినీ చూసుకొని అప్పుడు మాట్లాడు అని చెప్పేసి అయితే రామరాజుని హేళన చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న రామరాజు ఒక్కసారిగా తలదించుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన తన కొడుకులు మాత్రం నాన్న నాన్న అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. అవి మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం అవి పట్టించుకోకుండా అవమానంతో లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ పెద్ద కొడుకు మాత్రం నాన్న నేను చెప్పేది విని నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం బాధతో లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.